వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. మరి ఈరోజు దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ తెలియంది కాదు. పవిత్రంగా చూసుకునే కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా మనం తీసుకునేవాళ్ళం. అలాంటి దాన్ని రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి కానీ, నాకన్నా ముందు వాళ్ళు కానీ, పుట్టిన వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం, అమానుషం. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది. అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా శక్తి ఏంటో కూడా ఆయనకు తెలిసి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తీసుకురావడం అన్నది అనేక మంది భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు మధ్యస్థిమితం లేదో, లేకపోతే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనకి సిస్టమ్ తెలుసు, పద్ధతులు తెలుసు, అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రత తెలుసు. మరి అలాంటి పవిత్రతని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, స్వయాన సుప్రీంకోర్టు ఒక సిట్ వేసి మరి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని షార్ట్షీట్ ఫైల్ చేస్తే దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాళ్ళు ఎల్లో మీడియాలో కానీ ఏ రకమైనటువంటి మరి మాట్లాడుతున్నారో అంది భక్తులు అందరూ చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఏమైనా రాజకీయాలు చేసుకోండి, ఏమైనా చేయండి, కానీ దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి లాక్కండి. తప్పకుండా దానికి శిక్ష ఉంటుంది. అనేక మంది శిక్షలు అనుభవించారు ఇలాగే తప్పులు చేసి. తప్పకుండా అందులోనూ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళు అంతకంతకీ శిక్ష అనుభవిస్తారు. 100% వాళ్ళు ఆ శిక్షకి రెడీగా ఉండాలి. మరొక్కసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ స్వామివారిని మేము వేడుకుంటాం. ఈరోజు పవిత్రంగా మరి ఆ లడ్డూల్ని స్వామివారికి ప్రసాదించి పవిత్రంగా ఉండాలని, ఆ పవిత్రత ఎక్కడా దెబ్బతీయకూడదని చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి రావాలని, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మంచి బుద్ధి రావాలి, ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళలో మార్పు రావాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు వ్యవహరించాలి అని చెప్పి మరి ఆ స్వామివారిని అందరం కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, మాజీ శాసనసభ్యులు చింతలపూడి గారు కానీ అందరం కూడా మరి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది, రాజకీయాలు వేరు, భక్తుల మనోభావాలు వేరు. దయచేసి భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతీయమాకండి.